హే ఇంకా స్టార్ట్ చేయలేదు. మాస్క్ కట్టుకున్నాక స్టార్ట్ చేస్తా. వెయిట్ ఏ సెకండ్. ఓకే, బాగానే వచ్చింది. నైస్. హే, ఒక్క నిమిషం, నేను ఒకటి మర్చిపోయా, వచ్చేస్తాను మళ్ళీ. అరే ఇది లైవ్ కాదురా, మాట్లాడాలి. ఎవరున్నారు, మనమే మాట్లాడాలి. ఓకే. అస్సలాముఅలైకుం. హాయ్, హలో, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాం. ఒక వీడియో అంటారా, పెద్ద వీడియో అంటారా, ఇదొకటి. రోజు పడిపోకు ప్లీజ్. ఓకే, రోజు ఏదో చెప్దాం అనుకుందాం, మర్చిపోయాను. సరే, స్పెట్స్ పెట్టుకున్నాం. ఒకసారి స్పెట్స్ పెట్టుకుని ట్రై చేద్దాం. ఓకే. కెమెరా, నువ్వు నాకు సహకరించలేదనుకో, నేను నీకు సహకరించాను. ఓకే. నేను మంచిగా చెప్పినప్పుడు నువ్వు మంచిగా ఉండాలి, లేదంటే నువ్వు మంచిగా వచ్చినప్పుడు నేను మంచిగా చెప్పాను. మళ్ళీ చూసుకో, నేను నీకన్నా మొండిదాన్ని. ఓకే. నాకు తెలుసు గురు, అది రిఫ్లెక్ట్ అయ్యి మొత్తం వచ్చి దీని మీద పడుతుంది అని తెలుసు. అయినా కానీ నేను పెట్టుకుంటా, ఎందుకంటే నాకు ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని చేయాలి. నేను పట్టుకొని చేస్తేనే మంచిగా వస్తుంది, కానీ ఎందుకు వై? ఒక్క నిమిషం, నేను నా ఏమంటారు దీన్ని ఇయర్ ఫోన్స్ తెచ్చుకుంటే, ఎందుకంటే వాయిస్ మంచిగా వస్తుంది. వెయిట్ 1 minute. హలో, చాలా రోజులైంది కదా వీడియోస్ చేసి. సో ఈరోజు ఏదో ఒకటి చేద్దామనేసి మీ మీద కక్ష కట్టేసి బుర్కా వేసుకున్నా, ఫోన్ తీసుకున్నా, ఇవన్నీ తీసుకున్నా. విక్స్ కూడా ఉంది. ఓకే, మిమ్మల్ని మీకేం డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఏం చేద్దాం ఏంటి అనేది నాకు కూడా తెలియదు, ఏదో ఒకటి అయితే చేద్దాం. ఓకే, పైనకి వెళ్ళి లొకేషన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మెట్ల మీద కూర్చొని చేద్దామా, లేదా అక్కడ బయట నించొని చేద్దామా అనేది ఒకసారి చూసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం. వెయిట్. ఇక్కడ గాలి, ఇంత డిస్టర్బెన్స్ మధ్యలో ఇక్కడ నుంచి చేయడం బెటర్ అంటారా, మెట్ల మీద నుంచి చేయడం బెటర్ అంటారా? హే, ఈ లొకేషన్ గుర్తుందా, మన 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 లైవ్ పెట్టే లొకేషన్. ఇక్కడ వద్దులే, గాలి వస్తుంది మళ్ళీ దీనికి. అసలే మన వాయిస్ చాలా అద్భుతంగా ఉంది, మళ్ళీ గాలితో పాటు వద్దు. మనం కిందకి వెళ్ళి మెట్ల మీద చేద్దాం. ఓకే. హాయ్ హలో ఎన్నిసార్లు చెప్తావురా హాయ్ హలో అని? ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పావు, మళ్ళీ ఇందాక అక్కడ లొకేషన్ దగ్గర చెప్పినావు, మళ్ళీ ఇప్పుడు ఎన్నిసార్లు? సర్లే, ఏదో ఒకటి. అక్కడ ఎండ్ వస్తుంది ప్లస్ గాలి కూడా వస్తుంది, మన వాయిస్ మంచిగా రాదు. అంటే మంచిగా ఉందని చెప్పట్లే, ఉన్నది కూడా దొబ్బిద్ది కాదు, గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది, మన వాయిస్ తక్కువ వస్తుంది. సో అందుకే ఇక్కడ సెట్ చేసుకున్నాం. ఇది మెట్లు, వీటిని మెట్లు అంటారు. సిగ్గుపడకురా, వీటిని మెట్లు అంటారు. ఓకే, నన్ను యాస్మిన్ అంటారు. చెత్త కంపారిజన్. వీటిని మెట్లు అంటారు, నన్ను యాస్మిన్ అంటారంట. సరే, నేను ఎందుకు కెమెరా ఆన్ చేసా, ఎందుకు ఇప్పుడు వీడియో చేస్తున్నా అంటే తెలియదు నాకు కూడా, ఎందుకంటే చాలా రోజులైంది. ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. అబ్బో, పెద్ద మాటలు. సరే, ఉండాలి అని చెప్పేసి చేస్తున్నా. ఓకే, ఎండింగ్ వరకు చూడండి. ఏమున్నా లేకపోయినా మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి ఎండింగ్ వరకు చూడండి. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడు మీరు సబ్స్క్రైబర్స్ అవుతారు, కాబట్టి ఎండింగ్ వరకు చూడండి. ఓకే. సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. సో లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టే మనం పెద్ద ప్లాన్ వేసుకున్నాం, అది చేయాలి ఇది చేయాలి, పొంగు అని. బూతులు కాదు, అవి నార్మల్గా వస్తాయి మాటలు. ఓకే, మళ్ళీ దీనికి కూడా అనొద్దు. ఓకే, అన్నా కానీ ఏం కాదు, చచ్చిపోండి. ఓకే, సో అంత పెద్ద ప్లాన్ వేసుకున్నాం, అంత టైం టేబుల్ అవన్నీ వేసుకున్నాం. అదే నేను 2
2 డేస్ అంటే 2 డేస్ ఫాలో అయ్యాను, థర్డ్ డే నుంచి ఏంటక్క నువ్వు లైఫ్లో సీరియస్గా ఉండవంటే నేను చాలా సీరియస్గా ఉంటా గురు. ఎంత సీరియస్ అంటే దాని గురించి ఆలోచిస్తూ పని చేయడం మర్చిపోద్దా, అంత సీరియస్గా ఉంటా. ఏం చేయాలి, నాకు నిద్ర సరిపోవట్లేదు. నేను ఎంత ప్లాన్ చేసినా ఏం చేసినా పని వల్ల స్ట్రెస్, స్క్రీన్ టైం వల్ల నాకు కళ్ళు చూడు దెయ్యంలా ఇక్కడ చూడు, ఇక్కడ ఏదో తగిలింది, అది అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఉన్న ఇంజురీయా లేకపోతే ఏంటో అని అర్థం అవ్వట్లేదు. సో నా కళ్ళు నాకు సహకరించట్లేదు. ఓకే, పని కూడా సావగొడతారా బాబు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కానీ ఇక్కడ పెట్టే టార్చర్ అక్కడే చేస్తున్నారు గురు, చంపుతున్నారు. అండ్ ఒక సినారియో చెప్తా. నేను అనుకుంటా ఇట్లా మార్నింగ్ 10కి నైట్ 10కి అట్లా అలారం పెట్టుకుంటా. ఎంతకి 5కి పెట్టుకుంటా. 5కి అలారం పెట్టుకొని నైట్ 10కి పడుకుంటా. అలారం వస్తుంది, లేస్తా, నేను పక్కా లేస్తా. లేచి అబ్బా లేచినారా అని చెప్పేసి ఆఫ్ చేసి పడుకుంటా. మళ్ళీ సెకండ్ అలారం వస్తుంది, 5:10కి వస్తుంది. 5:10కి వచ్చిన అలారంని నేను ఏం చేస్తా, అరే 5:10 అయింది, నాకు ఒక ఎలర్జీ ఉంది. ఎట్లా అంటే టైం ఎట్లా 15 మినిట్స్ది ఎలర్జీ. ఎట్లా అంటే ఇప్పుడు 5 అయిందనుకో, మళ్ళీ 5:15 వరకు నేను ఇట్లా చెప్పాలి మీకు, నాకు చెప్పడం రావట్లేదు. ఓకే చెప్దా, 5, 5:15, 5:30, 5:45, 5:60 ఇట్లా 4 బ్రేక్స్ ఉంటాయి కదా. ఏదన్నా పని మధ్యలో ఆపితే నేను ఆ బ్రేక్ 15 or 30, 45 వచ్చే వరకు నేను వెయిట్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాను అన్నమాట. అట్లా 5:10కి లేచినా కదా, ఇంకా 5 మినిట్స్ అయితే 5:15 అవుతుంది అని చెప్పేసి అది కూడా ఆఫ్ చేసి మళ్ళీ 5:15కి వచ్చింది అలారం. లేచినాం, లేచి అరే ఈరోజు ఎలాగో 5:15 అయింది కదా, మళ్ళీ రేపటి నుంచి 5కి లేచి కొత్తగా స్టార్ట్ చేద్దాం ఇలా చెప్పి ఆఫ్ చేసి పడుకుంటా. ఆఫ్ చేసి పడుకొని సడన్గా లేచి చూస్తే కెమెరా కదల గురు అయితే లేచి చూస్తే అక్కడ 8:45, 8:50 అవుతుంది టైం. అరే హడావిడిగా 9కి లాగిన్ అవ్వాలి, బ్రష్ చేయాలి, తినాలి, అది ఇదని లేచి నేను బ్రష్ చేసేసరికి 9 అవుతుంది. 9 అయ్యి అక్కడ పోయి టైం చూసుకుంటే ఆ రోజు నాకు ఆఫ్ ఉంటుంది. అదే దరిద్రం అది. ఎందుకంటే నాకు బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా ఉండదు. ఇంకా నేను పొయ్యి మొత్తం లాగిన్ అవ్వడానికి మొత్తం రెడీ చేసుకుంటా పోయి లాగిన్ అవుదామని చూస్తే ఆ రోజు నాకు ఆఫ్ ఉంటుంది. ఇది దరిద్రం కూడా మనకి సహకరించట్లే ఆ టైంకి. సో అట్లా జరిగింది ఒకరోజు. సో ఆ రోజు మనకి క్లాసులు కూడా ఉండవు, క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది క్లాస్. అది కూడా మనం చెక్ చేసుకోము. మెయిల్ అనే ఒక ఆప్షన్ ఉంటుందా, అది మనం చెక్ చేసుకోము. ఎప్పుడు మెయిల్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాల్ చేసి అమ్మ మెయిల్ చెక్ చేసుకోండి ఒకసారి అని చెప్తే కానీ చెక్ చేసుకునే టైప్ కాదు మనం. అంత బద్ధకం. అప్పుడప్పుడు వాట్సాప్ మెసేజెస్ కూడా అట్లనే ఇగ్నోర్ చేస్తాం. వాళ్ళు ఏమో అవాయిడ్ చేస్తుంది అది ఇది అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదుగా మనకి. చెప్పాను కదా, అది సంగతి. అట్లా చేస్తామన్నమాట. సో అలాంటి నేను రేపటి నుంచి మళ్ళీ చెప్పకరా రే, నువ్వు చెప్తే నువ్వు చెయ్యవు. ఓకే సరే, ఏదో ఒకటి తగలెట్టేసాయి. తగలెట్టు, నీ దగ్గర టైం లేదు, నీకు మనీ కావాలి, సక్సెస్ అవ్వాలి. ఇలాంటి పెళ్ళి చేసి పంపుతారు. ఓకే అది పెళ్ళి చెయ్యరులే, నువ్వు అడిగినా చెయ్యరు ఇప్పట్లో. ఎందుకంటే నీ భుజాల మీద చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి. సో ఇప్పుడే పెళ్ళి గురించి ఏమొద్దు, కానీ పెళ్ళి వదిలే ఆ టాపిక్ వదిలే. సో అదన్నమాట సంగతి. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్పినా వై గుర్తులేదు, మర్చిపోయినా. నేను స్టార్ట్ చేసే ముందు నాకు గుర్తుంది, నేను ఏం చెప్తున్నానో ఎందుకు చెప్తున్నానో గుర్తుంది. స్టార్ట్ చేసి చెప్పడం అయిపోయిన తర్వాత నాకు గుర్తులేదు ఎందుకు స్టార్ట్ చేశాను. మతిమరు. ఇప్పుడు ఎట్లా గుర్తొస్తుంది? లైవ్ కూడా కాదు, ఎవడైనా గుర్తు చేస్తాడంటే. ఓకే నేను బుర్కా చేంజ్ చేసా చూసు. ఇది ఏమంటారు, బ్యాట్మెన్ బుర్కా, బ్యాట్మెన్ లాగా ఇట్లా. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఏం చేస్తారు,
మొత్తం చూడండి, నేనేం మాట్లాడకపోయినా మొత్తం చూసేయండి. కింద ఉన్న వీడియోస్ కూడా చూసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది లాస్ట్లో చెప్పాలి కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలో గుర్తుకు రావట్లేదు, సో అందుకే లాస్ట్లో చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నా. ఇట్స్ ఓకే, ఏం కాదు, చేయండి. లాస్ట్లో కూడా చెప్పనులే మళ్ళీ ఎందుకు అన్నిసార్లు. సో మారు ఇప్పటికైనా మారు, మించిపోయింది ఏమీ లేదు. ఓకే, ఇట్లా నువ్వు ఎవరు చెప్పినా ఏం వినవు, కనీసం నీ మాటైనా నువ్వు విను 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 గురు విను. ఎందుకు అట్లా వేరే వాళ్ళు చెప్తే ఎట్లనో వినవు, నీ మాట నువ్వు వినొచ్చుగా. వై నాకు నేను ఇలా చేయి చూపిస్తుకుంటూ చెప్తా, ఎందుకంటే ఎప్పుడైనా అర్థమవుతుందేమో. మారదు. నేను అమ్మాయి కాబట్టి ఇట్లా సైలెంట్గా ఉన్నా. అదే అబ్బాయి ఉంటే నా ఈ పాటికి యుద్ధాలు అయిపోతుండే ఇంట్లో. ఏంట్రా నువ్వు, ఏంటంటే నీ పద్ధతి ఏంటి, నువ్వేంటి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్ అనేసి. అమ్మాయి కాబట్టి నన్ను ఎవరు ఏమనట్లేదు, ఏమంటారు, ఇండియాలో కాబట్టి. అదే బయట కంట్రీస్ అయితే వదిలేసే వాళ్ళు ఇప్పటికి, నీ సావు నువ్వు సావని. ఇది రెడ్ కాదు, ఇది పింక్ కలర్. ఓకే, పింక్ రెడ్ కనిపిస్తుందా నాకు? నాకు కలర్ బ్రెయిన్ కథలకు పడిపోకు. ఓకే, స్టే. నాకు రెడ్ కనిపిస్తుందా లేకపోతే పింకే గురు? నాకేమైనా కలర్ బ్లైండ్నెస్ వచ్చిందా? మేబీ. తెలుసా, ఈ వీడియో రికార్డ్ చేయడానికి మనం ఎన్ని యాప్స్ అన్ఇన్స్టాల్ చేసినాం తెలుసా? జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్పాటిఫై, ఇంకా ఏమేమో అన్ఇన్స్టాల్ చేసిన నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి. అంత కష్టపడి మరీ రికార్డ్ చేస్తున్నా. సో లైక్ రికార్డ్లే చెప్తున్నా, లైక్ కరో. ఇప్పుడు ఏం గుర్తురావు, వీడియో ఆఫ్ చేసిన తర్వాత నాకు గుర్తొస్తాయని. ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వెళ్తా అంటే నాకు కూడా తెలియదు. నిన్న చెప్పాక లైవ్లో చెప్పినా కదా, ఇట్లా బ్రెయిన్లో ఒక పురుగు తిరుగుతుంది, అది తిరగడం ఆపేస్తే అప్పుడు సడన్గా ఇల్లు గుర్తొస్తుంది పోతా అని. అట్లా గుర్తొచ్చినప్పుడు ఉరికేస్తాను. ప్రజెంట్ పని నడుస్తుంది, దాన్ని ఆపి మధ్యలో పోలేను. వాళ్ళు పోయినా కానీ పీకేస్తారు, సో దాన్ని నెగ్లెక్ట్ చేయలేము. ఇంటికి వెళ్ళి 2 months అయింది, 2 అక్షరాల 2 నెలలు. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే మా ఇంట్లో వాళ్ళు నన్ను మర్చిపోతారు, ఎవరు నువ్వు అంటారు అని. అలా ఏం ఉండదులే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆట అయిపోయినా. నాకు ఎవరైనా ఒక 1 month 2 months నన్ను కాంటాక్ట్లో లేకపోతే నేను వాడిని మర్చిపోతా. సో అందరు నా అలా ఉండరు అనుకో. అదన్నమాట సంగతి. ఇంటికి వెళ్తే అక్కడ సిగ్నల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం లైవ్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. సో చూద్దాం. ఓకే, వెయిట్ ఒకసారి. వాయిస్ పోయింది, ఇట్స్ ఓకే, ఏం కాదు. దీన్ని ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి? మేమే మెల్ల వేస్తాం. వెయిట్, చూస్తున్న వారం మెల్లకి వేస్తాం. టేక్ దిస్. ఇది మన బ్యాట్మ్యాన్ గ్రూప్. ఇది నాకు చాలా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి, కానీ ఇప్పుడు నడుస్తూ నాకు నడవడం రాక పడిపోతున్నా. సో నేను దీన్ని వాడట్లేదు. దీనికి కావాలంటే ఇలా కట్టుకునే ఆప్షన్ కూడా ఉండేది, ఇలా కానీ కట్టుకోండి అంతే, వదిలేస్తుంది. మరి కిందకి అయిపోయింది కదా. కాసేపు డిప్రెషన్లో పోయాను. నిజంగా డిప్రెషన్లోకి వెళ్తే బాగుంటుంది, కానీ ఇలా యాక్టింగ్ చేస్తే డిప్రెషన్ అంటే డిప్రెషన్ కూడా కామెడీ అయిపోతుంది.
కెమెరా ఎందుకు ఇప్పుడు నాకు వ్యతిరేకంగా అసలు ఒక్క నిమిషం ఒక 2 మినిట్స్ నేను కెమెరాతో మాట్లాడి మీ దగ్గరికి వస్తా. మీ సమస్య ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాను? నేను నీకోసమే కదా అన్నీ అన్ఇన్స్టాల్ చేసి నిన్ను నమ్మి నేను వీడియో ఆన్ చేసి ఈడకి వచ్చి మాట్లాడుతుంటే నువ్వు నన్ను ఇట్లా చేయడం. అరే చూడు మళ్ళీ కట్ చేస్తే వచ్చి రూమ్లో పడ్డా, ఎందుకంటే ఎనర్జీ అయిపోయింది. సో ఇంకా ఓపిక లేదు, అందుకే వచ్చేసాను. సరే, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నా. లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మనం డైలీ అంటే డైలీ కాదులే, అప్పుడప్పుడు లైవ్ పెడుతూ ఉంటాం, అక్కడ వచ్చి మనం సోది చేసుకోవచ్చు. సో అది కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. నా ఇన్స్టా అకౌంట్ పేరు యాస్మిన్ యాషు 95 యాస్మిన్ 95 యాషు సంథింగ్ ఏదో ఉంటుంది, పోయి ఫాలో చేయండి. ఓకే, బై.